హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి ద మెహతా బాయ్స్. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ రివ్యూస్, జెన్యున్ టాపిక్స్, ఇంకా జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి మన హీరో వచ్చేసి ఒక ఆర్కిటెక్చర్ అనుకోకుండా వాళ్ళ మదర్ అనేది చనిపోతుంది. దాంతో విలేజ్లో ఉన్న వాళ్ళ డాడీ కాస్త మన హీరో దగ్గరికి వస్తారు. మరి మన హీరో దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఎలా ఉంది, ఇంకా ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి ఏంటి అనేది మిగతా కదా. కట్ చేస్తే ఫాదర్ అండ్ సన్ బాండ్ అనేది ఇలాంటి మూవీస్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా అంటే చాలా స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఉండాలి. కానీ ఆపోజిట్ అనమాట, 2 వరస్ట్ అనిపించింది. స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా, చాలా ల్యాగ్ ఉంటుంది అనమాట. ఎమోషన్ సీన్స్ కూడా సరిగ్గా పండలే అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఈ మూవీలో ఏమైనా బాగుందా అంటే క్లైమాక్స్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ అనేది చాలా వరకు బాగుంది, చాలా ఎమోషనల్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ కూడా ఓకే అనిపించింది, పర్వాలేదు అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్లో కూడా చాలా వరకు స్లో, చాలా వరకు ల్యాగ్ ఉంది. ఏదైతే వాళ్ళ ఫాదర్ వస్తారో వాళ్ళ సన్ దగ్గరికి, మన సన్ వచ్చేసి చాలా చాలా చులకనగా చూస్తూ ఉంటారు అనమాట వాళ్ళ ఫాదర్ని. ఇలాంటి మంచి స్టోరీ ఉన్నప్పుడు స్క్రీన్ ప్లే అయినా, ఇంకా తీసే విధానమైనా ఇంకొంచెం బాగా తీసి ఇంకొంచెం బాగా చూపించి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఫైనల్గా ఈ మూవీ మన అమెజాన్ ప్రైమ్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తప్పకుండా వాచ్ చేయండి. మరి ఈ మూవీకి నువ్వెంత ఇస్తావు భయ్యా రేటింగ్ అంటే నేనైతే 5కి 2.2 ఇస్తా. బికాజ్ ఆఫ్ క్లైమాక్స్ కూడా ఓకే పర్వాలేదు బాగుంది కాబట్టి. అట్ ద సేమ్ టైం మన ఛానల్లో టన్నెల్ సంబంధించిన రివ్యూ కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా వాచ్ చేయాలనుకున్న వాళ్ళు మన అమెజాన్ ప్రైమ్లో వాచ్ చేసి ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.